ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక బహుజన బిడ్డ, బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ నా ఇల్లు ఉంది అని చెప్పిన నాయకుడు. అదేవిధంగా మనకు ఏదైనా సమస్య ఉంది అని ఆ సమస్య పట్ల అన్నా నాకు ఈ సమస్య ఉందని చెప్తే, బిడ్డ ఫస్ట్ తిన్నావా, నా టేబుల్ మీద కూర్చో అని చెప్పి అన్నం తిన్న తర్వాత నీ సమస్య ఇప్పుడు చెప్పని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి అలాంటి ఈటల రాజేందర్ గారి పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ అయి ఉండి మరొక బీసీ బిడ్డ మీద నువ్వు ముదిరాజువా, నువ్వు రెడ్డివా అని మాట్లాడడం నిజంగా మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మహేష్ అన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు మా బీసీ బిడ్డ రాష్ట్ర అధ్యక్షుడైనని చెప్పి మీ ముదిరాజులమందరం కూడా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ అయిందని. మరి నువ్వు ఆ బీసీ బిడ్డ అయినప్పుడు, నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు, మరి ఇంత తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం, ఆ ముదిరాజు కులంలో బలమైన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అలాంటి ఈటల రాజేందర్ గారు నువ్వు రెడ్డివా ముదిరాజువా అని నువ్వు ప్రశ్నించడం నువ్వు ఎంతవరకు సమంజసమో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మహేష్ అన్న. మరి నువ్వు అడిగింది కరెక్టే అనుకుందాం. మరి మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఏ మతం, రాహుల్ గాంధీది ఏ కులం, నువ్వు సమాధానం చెప్తావా మహేష్ అన్న? నువ్వు ఈటల రాజేందర్ గారిని నువ్వు టార్గెట్ చేస్తే మా ముదిరాజు కులం అందరం కూడా మేము రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాం. మొట్టమొదటిగా నువ్వు బయట పెట్టాల్సింది రాహుల్ గాంధీ కులాన్ని బయట పెట్టాలి, రాహుల్ గాంధీ మతాన్ని బయట పెట్టాలి. రాహుల్ గాంధీ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, అసలు ఏ కులం రాహుల్ గాంధీది? నువ్వు ప్రశ్నించాల్సింది ఈటల రాజేందర్ గారిని కాదు, రాహుల్ గాంధీని ప్రశ్నించాలి, ప్రియాంక గాంధీని ప్రశ్నించాలి. నువ్వు వాళ్ళని ప్రశ్నించిన తర్వాత మా ఈటల రాజేందర్ గారి దగ్గర ఈటల రాజేందర్ గారి యొక్క తల్లి యొక్క కులం ఇస్తాం, తండ్రి యొక్క కులం ఇస్తాం, ఆయన మా ముదిరాజ్ బిడ్డ అని చెప్పి బళ్ళ కొద్దీ మీకు తెలియజేస్తాం. కానీ మహేష్ అన్న, నువ్వు ఒక బీసీ బిడ్డ అయినావు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నీ గురించి మాట్లాడలేకపోతున్నావు. దయచేసి నువ్వు చేసిన వ్యాఖ్యలను, ఈటల రాజేందర్ గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవగానే వాపును చూసి బల్పనుకుంటుంది. ఆ రోజు కేసీఆర్ గారు ముదిరాజులకు ఒక 2 నుంచి 5 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఈ రోజు రాష్ట్రంలో మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఆ రోజు కేసీఆర్ ముదిరాజులకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ముదిరాజులు బీఆర్ఎస్ పార్టీ పైన కోపం పెంచుకొని కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని గెలిపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముదిరాజులు పెట్టిన భిక్ష ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ముదిరాజులు ఆ ముదిరాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఈటల రాజేందర్ అన్న ఏ అన్న అనుకున్న ఒక చిన్న వాక్యాన్ని పట్టి భూతత్వంలో పెట్టి ఈ రోజు జగ్గారెడ్డి మాట్లాడడం నిజంగా ఎంత అవమానకరంగా ఉందంటే, ఈరోజు జగ్గారెడ్డి నేను సీనియర్ నాయకుడిని అని చెప్తున్నాడు. నిజంగా ఒక సీనియర్ నాయకుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడినావా జగ్గారెడ్డి? నువ్వు ఏం మాట్లాడినావు? ఈటల రాజేందర్ గంజాయి తీసుకొని మాట్లాడినట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఈరోజు తెలంగాణ ప్రజల ముందట, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముంగట, సబ్బండ కులాల ముంగట ఈటల రాజేందర్ గారిని నిన్ను నిలబెడదాం. మరి నువ్వు గంజాయి తీసుకున్న వ్యక్తిలా ఉన్నావా? ఈటల రాజేందర్ గంజాయి తీసుకున్న వ్యక్తిలా ఉన్నాడా? ఈ రోజు తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు. ఈ రోజు నిన్ను చూస్తే గంజాయి తీసుకున్న వ్యక్తిలా కనబడతావు. నువ్వు సీనియర్ నాయకుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకో, మాట్లాడాల్సిన పదజలం మార్చుకోవాలి. ఈ రోజు ఈటల రాజేందర్ ఒక చిన్న పదాన్ని భూతత్వంలో పెట్టి ఈ రోజు ఈటల రాజేందర్ ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు ఈటల రాజేందర్ అడవులో గన్నులు పట్టుకొని తిరిగినావు, టౌన్ లో గన్నులు పట్టుకొని తిరిగినా అని చెప్తున్నావు. నువ్వు టౌన్ లో గన్నులు పట్టుకొని తిరిగినావా, తుపాకులు పట్టుకొని తిరిగినావా, నీ తుపాకీ వేలుతుందా పిల్లదా, నీ గన్నులో బుల్లెట్లు ఉన్నాయా లేవా మాకు తెలియదు. కానీ నీ సంగారెడ్డిలో లక్షల మంది ముదిరాజులు బిడ్డ గుర్తుపెట్టుకో.
నీ సంగారెడ్డిలో లక్షల మంది ముదిరాజులు. తెలంగాణ ముదిరాజు మహాసభ ఒక్కసారి కనుక పిలుపునిచ్చిందైతే నువ్వు ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడి అని పిలుపునిచ్చినావుగా, మేము ముదిరాజులం అందరం కలిసి తెలంగాణ ముదిరాజు మహాసభ తరపున ఒక్కసారి పిలుపునిస్తే నీ ఇల్లు ముట్టడిచుడు కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ ఇల్లును ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు ముదిరాజులందరూ, ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు జగ్గారెడ్డి, గుర్తుపెట్టుకో. ముదిరాజులతో గతంలో ఒక నాయకుడు పెట్టుకుంటే ఇదే ప్రెస్ భవన్కి వచ్చి ముదిరాజులందరికీ క్షమాపణ చెప్పిపోయిన రోజు ఉన్నాయి. మరొకసారి నువ్వు అది రిపీట్ కావాలి చేసుకోకు. ఇప్పటికైనా తెలంగాణ ముదిరాజు మహాసభ తరఫున మీ అందరం కూడా మీకు ఒకటే తెలియజేస్తున్నాం. వెంటనే నువ్వు ఏదైతే ఈటల రాజేందర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడి ఆయనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, వెంటనే నీ వాక్యాలను నువ్వు మాట్లాడిన మాటలను బేషరతుగా వెనుక తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముదిరాజ్ మేధావులతో చర్చిస్తాం, తెలంగాణ ముదిరాజ్ విద్యార్థులతో చర్చిస్తాం, తెలంగాణ ముదిరాజ్ మహిళలతో చర్చిస్తాం, తెలంగాణ ముదిరాజ్ ప్రజలందరితో చర్చించి ఖచ్చితంగా నీ ఇంటిని కాదు నీ కాంగ్రెస్ గాంధీ భవనాన్ని ముట్టడిస్తాం, గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి. నువ్వు ఒకసారి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముదిరాజులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే ఈటల రాజేందర్ గారు, బండ ప్రకాష్ గారు. ఆ రోజు జీవో నెంబర్ 6 తీసుకొచ్చిందే ఈటల రాజేందర్ గారు, బండ ప్రకాష్ గారు. ఆ రోజు 2.5 ఎకరాలకు ఒక వ్యక్తి సభ్యత్వం ఉంటే దాన్ని 1 ఎకరానికి కుదించి ఈ రోజు మత్స్యకారులకు అవకాశాలు కల్పించిందే ఈటల రాజేందర్ గారు, బండ ప్రకాష్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు ముదిరాలకు ఏం చేసినామని మాట్లాడతావా? ఈ రోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముదిరాజులకు అనేక రకమైన సంక్షేమ పథకాలు ఆ రోజు ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా బండా ప్రకాష్ అన్న కావచ్చు, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్న పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న, బండా ప్రకాష్ అన్న, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రుల ద్వారా కేసీఆర్ ద్వారా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 1000 కోట్లు తీసుకొచ్చారు ఈటల రాజేందర్. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజ్ ఎమ్మెల్యే కావచ్చు లేదా ముదిరాజ్ నాయకులు కావచ్చు, ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారిని ఒప్పియండి, 1000 కోట్ల బడ్జెట్ పట్టుకురండి చూద్దాం. గతంలో 100 కోట్ల సంవత్సరానికి 100 కోట్ల చాపిల్లలు సప్లై చేస్తే పోయినసారి 19 కోట్ల చాపిల్లలు సప్లై చేశారు. ఈ సంవత్సరం ఆ చాపిల్లల స్కీమ్ ఉంటుందా ఉండదా కూడా తెలియని విషయం. ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముదిరాజుల బతుకులు బాగుపడతాయి అనుకున్నా ప్రతి ముదిరాజు బిడ్డ ఈ రోజు నెత్తిన చేయబెట్టుకుని అరే ఎందుకు తీసుకొచ్చినాంరా, ఎందుకు ఓడేసినాంరా, అరే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయినా కానీ కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టిండు ముదిరాజుల కోసం అని చెప్పి ఈ రోజు ముదిరాజులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బాధపడే పరిస్థితి వచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినావు, ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏకు ప్రకటిస్తా అని చెప్పినావు. మరి అధికారం వచ్చి 18 నెలలైంది, ఇంతవరకు ముదిరాలను బీసీ నుంచి బీసీఏకు తీసుకురాలేకపోయినావు. మరి బీసీ నుంచి బీసీఏకు తీసుకురామంటే సుప్రీంకోర్టులో ఉంది, మీకు పెద్ద లాయర్లను పెట్టి మీ కేసు వాదిస్తాను. మరి ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ముదిరాజు యొక్క రిజర్వేషన్ అంశం అనేది సుప్రీంకోర్టులో లేదు, ఆ సుప్రీంకోర్టు నుంచి ఈ రోజు రాష్ట్ర బీసీ కమిషన్ లోకి వచ్చింది. రాష్ట్ర బీసీ కమిషన్ లోకి వచ్చిన విషయం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరినీ కూడా ఈరోజు అయోమయానికి గురి చేస్తున్న వ్యక్తి ఈ రోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజు ఆలోచన చేయాలి. మరి ఈ రోజు ముదిరాజులు ఒక్కసారి మరి ఆ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఒకసారి తెర మీద తీసుకురండి. ఆ రిజర్వేషన్ అంశాన్ని ముదిరాజులో బీసీ నుంచి బీసీకి మార్చండి. ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తా అని చెప్పినావు, ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవులు ఇస్తాను, ఎన్నికలకు ముందు ఈ రోజు ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినావు ముదిరాజులకు, ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు గౌరవనీయులు మా బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. మొన్నటికి మొన్న 3 ఎమ్మెల్సీ పదవులు ఇస్తే ఒక్క ముదిరాజు కూడా ప్రకటించలే. మరి ఎందుకు ప్రకటించాలి? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలు చేస్తే ఈ రోజు ముదిరాజే ఉందని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్సీ టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయినావు? మరి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఒక ముదిరాజ్ కార్పొరేషన్ పెట్టిరు, ముదిరాజ్ కార్పొరేషన్ పెట్టి అలా ₹1 కూడా పెట్టలే. ఇంతవరకు ముదిరాజ్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా అది ఎట్లుందంటే నిజంగా ఒక చిన్న రూము, ఆ రూమ్ లో ఉండాలా ఒక 10 మంది పోతే 10 మంది కూడా పట్టరు, అట్లుంది ముదిరాజ్ కార్పొరేషన్ యొక్క ఆఫీస్. నిజంగా ఈ రోజు గౌరవనీయులు మహేష్ కుమార్ అన్న నిజంగా ముదిరాజుల పైన మీ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని వెంటనే మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని వెంటనే మార్చండి.
మరొకసారి మహేష్ అన్న చెప్తున్నా, నువ్వు బీసీ బిడ్డ అయిపోయినావు కాబట్టి నేను ఎక్కువ ఏమనలేకపోతున్నావు. నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో ఈటల రాజేందర్ గారి పైన ఆ వ్యాఖ్యలను వెంటనే వెనుక తీసుకోవాలి, లేకపోతే మా కార్యాచరణ అనేది 2-3 రోజులనే మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్